పశ్చిమాసియా దేశంలో నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తము కూడా చాలా వరకు కూడా చమురు నిల్వలు ఏదైతే ఉన్నాయో ఇంధన కొరత అయితే ఏర్పడింది. ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క చోట దేశవ్యాప్తంగా. ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఈ క్రైసిస్ని కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఏదైతే వాహనదారులు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనము జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పరిస్థితిని మనం చూసుకోవచ్చు. బారులు తీరినటువంటి వాహనాలు క్యూ లైన్లో దాదాపుగా కూడా చాలా వరకు కూడా భారీ సంఖ్యలో వాహనాలు 2 వీలర్స్ కావచ్చు అలాగే 4 వీలర్స్ కావచ్చు చాలా వరకు కూడా బారులు తీరి ఉన్నాయి. చమురు నిల్వలు ఏదైతే ఇప్పటికే వదంతులు ఏవైతే ఉన్నాయో పెట్రోల్కి సంబంధించి ఎక్కడ కూడా నో పెట్రోల్ స్టాక్ అన్న బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో నో స్టాక్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసుకొని ప్రజలు అప్రమత్తమై ముందుగానే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాలన్న నేపథ్యంలో వచ్చారు. మొత్తం మీద ఇక్కడ చూసుకోవచ్చు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఇది ఏదైతే అన్నిటికీ సెంట్రిక్గా ఉండేటటువంటి ఏరియా, అటు ఐటీ క్యారిడార్కి కావచ్చు ఇటు మామూలు ఏరియాస్కి వెళ్ళేటటువంటి వారికి కావచ్చు ప్రతి ఒక్క దానికి కూడా ఇది ఒక సెంట్రిక్ స్పాటు. దీనిలో చాలామంది కూడా పెట్రోల్ పోసుకోవడానికి అయితే వస్తున్నారు. మనం ఫ్యూయల్కి సంబంధించినటువంటి బోర్డును కూడా గమనించవచ్చు. ఫ్యూయల్కి సంబంధించినటువంటి బోర్డులో కూడా చాలా వరకు కూడా చమురు నిల్వలకి సంబంధించి అటు ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ సిబ్బంది కూడా ఎప్పటికీ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అటు పెట్రోల్ ట్యాంకులు ఫుల్ చేస్తూ ఉన్నారు. క్యూ లైన్లు మాత్రము ముందుకు కదలడం లేదు. ఒక్కొక్కరి దగ్గర కూడా ఏదైతే ఫుల్ ట్యాంక్ కొట్టించడానికి కూడా చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది అనేసి తెలుస్తోంది. ప్రస్తుతం అయితే చెప్పండి మీరు ఎక్కడి నుంచి? బంజారా హిల్స్ అండి. అది చాలా ఇబ్బంది అవుతుంది. అది పెట్రోల్ స్టాక్ ఉందా అంటున్నారు కానీ మరి ఎంతవరకు నిజమో తెలియట్లేదు. కొంచెం 2 వీలర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏది రైట్ ఉండి బట్టే లెఫ్ట్ ఉంటా అంటే జామ్ అయిపోతుంది. పెట్రోల్ ఏం చేయాలి లైన్లో బట్టి అట్లా మొత్తం మొయినాబాద్లో కూడా బంద్ ఉంది. మొత్తం చూసుకోవచ్చు ఒక్కొక్క ఏరియాలో కూడా పెట్రోల్కి సంబంధించి బంద్ ఉన్నాయి అన్న కోణంలో కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరు పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తున్నారు. కానీ పెట్రోల్కి సంబంధించినటువంటి నిల్వలు ఇక్కడ మాత్రం చెక్ పోస్ట్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మాత్రము చాలా వరకు కూడా ఇక్కడ ఉంది అన్న అనౌన్స్మెంట్ తో చాలా మంది ప్రజలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇతర ప్రదేశాల్లో పోలిస్తే చాలా వరకు కూడా పెట్రోల్ క్రైసిస్ లేనట్టుగానే తెలుస్తుంది. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? కోటి నుంచి మేడం. అక్కడ ఏం లేవు మేడం. అక్కడ హౌస్ఫుల్ ఉన్నాయి మొత్తం. హౌస్ఫుల్ ఏం బోర్డ్స్ అయితే ఏం పెట్టలేదు కానీ రానిసలు పబ్లిక్ ఎక్కుతున్నాం. అక్కడ నైట్ నుంచి మేడం. నైట్ నుంచి చేసుకున్నాం. ఆయన దొరుకుతుంది హౌస్ఫుల్. ఏడైనా హౌస్ఫుల్. ప్రతి ఒక్క చోట కూడా నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రమే పెట్రోల్ అవైలబుల్లో ఉంది అన్న కోణంలోనే వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూద్దాం ఇక్కడ నుంచి. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ఏదైతే కోటి సరౌండింగ్స్లో పెట్రోల్ బంక్స్ చాలానే ఉన్నాయి. కానీ అక్కడ కాకుండా ఇంత దూరం వచ్చి మరి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఈ సంక్షోభము ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. ఈ ఒక్క చోట మాత్రమే పెట్రోల్ ఉందనేసి చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికే చాలా వరకు వస్తున్నారు. ఎలా వీళ్ళకి ఫిల్లింగ్ ఎలా ఉంటుంది? మా కంపెనీ అయితే బాగానే సప్లై ఇస్తుంది. మా దగ్గర అయితే స్టాక్ బాగానే ఉంది. మా దగ్గర గురించి నేను చెప్పాలను బయటకు నేను చూడలేదు ఏం పొజిషన్. గవర్నమెంట్ కూడా చెప్తుంది భయపడే అవసరం లేదు, మంచి స్టాకులు చాలా ఉంది అని చెప్పేసి. కొంచెం జనాలు కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకొని కొంచెం కూల్గా ఎంత అవసరమో అంత వేసుకుంటే వేరే వాళ్ళకి కూడా అందరికి దొరుకుతుంది కదా. ఏ టైంకి అవసరం ఏ టైంకి వేసుకుంటే అవసరం ఉంటే వేసుకోండి, అవసరం లేకపోతే వద్దు. అవసరం ఉంటేనే బయటకు రండి, అవసరం లేదు కూడా బయటకు వచ్చి అనవసరంగా వేసుకొని తిరిగి క్యూ లైన్లో నిలబడి వాళ్ళ టైం వేస్ట్. ప్రొడక్ట్ అయితే బాగుంది, ఎవరు భయపడే అవసరం లేదు. ఓకే. మొత్తం మీద చూసుకున్నట్టయితే సివిల్ సప్లై శాఖ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్, అలాగే ఇక్కడ పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా పెట్రోల్కి కొరత లేదు. ఖచ్చితంగా పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. ఎవరు అపోహలకి పోవద్దు. వెహికల్స్తో వచ్చి ఖచ్చితంగా ఫిల్ చేసుకొని వెళ్ళండి. అంతేగాని ఏదైతే టిన్స్ ద్వారా పెట్రోల్ని క్యారీ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా వరకు కూడా ఏదైతే పెట్రోల్ని ఇంకా ముందుగానే స్టోర్ చేసి పెట్టుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం నో స్టాక్ అనేసి చెప్తున్నారు. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు వరుసగా వాహనదారులు చాలా వరకు 2 వీలర్స్ దగ్గర నుంచి 4 వీలర్స్ వరకు చాలా మంది కూడా ఇక్కడికే చేరుకుంటున్నారు. గండిపేట నుంచి. ఆ ఏరియాలో ఏం పెట్రోల్ అది 1-2 ఉన్నాయి. అది బంద్ అయింది. బంద్ అవుతే ఇక ఇటువైపు వస్తున్నాం. మధ్యలో ఆయన కానీ వచ్చినాం. భయ్యా కిధర్ సే ఆయే తుమ్?
इकन्ने मादापुर में। माधवपुर उधर नहीं उधर नहीं है, इधर ही है, मेरा घर इधर ही है, इधर ही है। है చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్ మాధవపురం అండి. ఈ పెట్రోల్ గురించి నిన్నటి నుంచి ట్రై చేస్తున్నారా? ఇప్పుడే ట్రై నేను 3 రోజులు ట్రై చేస్తున్నా, నాకు దొరకలేదు. ఇవాళ దొరికింది. ఇప్పుడు లక్కీగా ఇక్కడ లైన్లో ఉన్నాను. ఇవాళ దొరికితే దొరకవచ్చు. ఆ ఏరియాలో లేవా అండి ఇవి? లేదు, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయాయా? కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే పెట్రోల్ బంక్స్ ఏదైతే ఉన్నాయో పెట్రోల్ బంక్స్లో చాలా వరకు కూడా పెట్రోల్ నిల్వలు లేదు అన్న బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రోడ్ నెంబర్ 45 రోడ్ నెంబర్ 45. నిన్న నుంచి ట్రై చేస్తున్నాను పెట్రోల్ గురించి. ఓకే నిన్న నైట్ నుంచి 12 వరకు చూశాను. లాస్ట్ నా దగ్గర రాగానే పెట్రోల్ అయిపోయింది, నో స్టాక్ అని బోర్డు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను ఆఫీస్కి. వాళ్ళ చాలా చాలా అంటే చాలా అన్ని ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలని ఉద్దేశంతో ట్యాంకులు అంటే చూద్దాం సిచ్యువేషన్ ఎట్లా ఉంది, కంటిన్యూ ఉందా, మంచిగా ఉందంటే నార్మల్ దొరుకుతుంది అంటే నార్మల్ 200-300 పోసుకుంటాం, లేదంటే ఫుల్ చేసుకోవచ్చు. చూడొచ్చు చాలా వరకు కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా నో స్టాక్ బోర్డే కనిపిస్తుంది. ఇక్కడైనా సరే పెట్రోల్ దొరుకుతుంది అనే ఆశతోనే వచ్చాము అన్న కోణంలో కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. చాలా వరకు కూడా ఇప్పుడే సాయంత్రం టైంలోనే ఇంతమంది క్రౌడ్ వాహనదారులు మొత్తం కూడా ఏదైతే తమ డ్యూటీ టైమింగ్స్ అయిపోయి ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి చేరుకుంటున్నారు. కానీ ఏదైతే ఈ క్యూ లైన్ మాత్రము చాలా స్లోగా కదులుతూ వెళ్తోంది. ఈ క్యూ లైన్కి సంబంధించి కూడా ముందుకు కదలడం లేదు. ఒక్కొక్క అక్కడ పంప్స్ కూడా మనం చూసుకోవచ్చు. పంప్స్లో కూడా పెట్రోల్కి సంబంధించి ఫాస్ట్గా పంప్లో బైకుల్లో ఫిల్ చేస్తున్నప్పటికీ కూడా మూవ్ అవ్వడానికి క్యూ లైన్లు మూవ్ అవ్వడానికి కూడా చాలా సమయం పడుతున్న సిచ్యువేషనే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాణాతో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.